పెట్టేశారు కదండి. అది ఏమైంది లక్ష్మీభారతి గారు? ఆ ఇండ్లు ఇంకా కోర్టులో నడుస్తుందా? లేదు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది మొత్తం స్మాష్ చేసి పడేశారు. ఆయన జ్ఞాపకం ఒక్కటి కూడా లేదు. నేనున్నంతకాలం ఆయన జ్ఞాపకాలన్నీ కాపాడానండి, ప్రతిదీ కూడా. సో వర్మ గారు నా అంత జూనియర్ ఎన్టీఆర్ అంశం అన్నది మీరు ఆయనతో మాట్లాడడం జరిగిందా? లేదండి, ఆయన కూడా మీతో ఎవరు మాట్లాడుకోమండి. ఇది వాస్తవం. మేము ఈ కుటుంబంలో ఎవరు మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను జరిగిన అంశంలో? ఏం లేదండి, వాళ్ళకి మనం చెప్పేది ఆ అబ్బాయి స్టాండ్ కరెక్ట్ అండి. వీళ్ళు పిలిచినప్పుడల్లా తోకాడించుకుంటూ కొన్ని బిస్కెట్స్ తినేటువంటి కొన్ని కుక్కలు ఉన్నాయిలేండి పార్టీలో. అలా కాకుండా అబ్బాయి ఈనాటికైనా తెలుసుకున్నాడు అతను మోసం ఏంటో, అతని వల్ల వాళ్ళ తండ్రికి జరిగిన అవమానాలు ఏంటో అన్నీ అర్థమైంది వాళ్ళిద్దరికి కూడా, అన్నలదమ్ములు ఇద్దరికి కూడా. అందుకనే వాళ్ళు దేనికి వాళ్ళు రావట్లేదు. జైల్లో పడ్డప్పుడు పిలిచినా రాలేదు, వాళ్ళ అత్తకి ఏదో అవమానం జరిగిందని పిలిచినప్పుడు పోలేదు, దేనికి కూడా అతను రాలేదు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదని నిన్ననే కళ్యాణ్ రామ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటప్పుడు చీటికి మాటికి ఎందుకండి వాళ్ళని పాపం చీటికి మాటికి వీళ్ళే రెచ్చగొట్టడం, వాళ్ళని అనవసరమైనటువంటి తిట్లు తిట్టడము ఇలా. అందువల్ల ఇంత నీచమైన రాజకీయానికి పరాకాష్ట చంద్రబాబు అండి. విలువలతో కూడిన రాజకీయాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి పరాకాష్ట. అంటే వారసత్వం బ్రాహ్మణి వస్తారని ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఎవరన్నా రానివ్వండి, ఎవరు వచ్చినా ఏదో అంటారే, ఆ వాయిస్ ఎందుకు వస్తుంది? కన్ను సరిగా లేకపోతే ఎన్ని జోళ్ళు పెట్టినా కూడా ప్రయోజనం లేదండి. అసలు పార్టీ విలువే దిగజారిపోయింది. అందువల్ల నీకు ప్రజల్లో అస్సలు లేదండి, ఇది వాస్తవం. రేపు 2024 పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా అర్థం చేసుకుని మీ ఛానల్ ద్వారా ఒక్కటే నేను చెప్తున్నా బాబు, మీరు దయచేసి బీజేపీ ఏదైతే మంచి ఆఫర్ ఇచ్చింది మీకు, వాళ్ళని నమ్ముకుంటే తప్పనిసరిగా ఉన్నతమైన భవిష్యత్తు మీరు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఉండండి. లేదా ఈ కబంధ హస్తం, ఈ విషముష్టి ఒక విష పిడికిల్లాగా అందులో నువ్వు ఎందుకు ఇరుక్కుపోయావో మాకు అర్థం కావట్లేదు. అందువల్ల అక్కడుంటే భస్మాసుర హస్తమే, ఎంతమందిని నాశనం చేశాడో అతను అందరికీ తెలుసు. అందువల్ల రేపు నీ జీవితం కూడా ఇటు సినిమాలకు దూరం అయ్యాడా, ఈ రాజకీయం కోసం దూరం అయ్యాడు కదా. అదేవిధంగా రేపు రాజకీయం కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అందువలన ఇప్పటికైనా అతను కళ్ళు తెరిచి రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ చాలా సంతోషపడుతుంది. ఒక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ మేము అని చెప్పి వాళ్ళిద్దరే కలుస్తారు. స్టామినా ఉందంటారా పవన్ కళ్యాణ్కి ఆ రకంగా వెళ్తే? అంటే నాట్ నౌ, చాలా టైం పడుతుంది అతనికి. ఏది అతను ఆ విధమైన వర్క్ ఈ పార్టీ చేసి ఉంటే కొంత బెటర్గా ఉండేది. పాపం అతనికి ఎవరు సరైన సజెషన్లు ఇవ్వలేదు. ఇచ్చేవాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు అతను, తప్పు అది. సో ఇప్పుడైనా సరే బీజేపీ ఏం చెప్పిందో అతను వింటే మాత్రం బాగుపడతాడు. ఇంకొక ముఖ్య విషయం లక్ష్మీభారతి గారు, కనీసం ఒక 10 సీట్లు గెలిచిన రేపు ఎలక్షన్లో బీజేపీ వీళ్ళు గెలిచి చాలు కదండి. సొంత బలమేగా. అది టీడీపీ పోనివ్వండి, స్మాష్ అయిపోనివ్వండి, నెక్స్ట్ అదంతా మీకు డైవర్ట్ అవుతుందిగా కదా. అసలు ఆలోచన లేకపోతే ఎలా? ఎన్టీ రామారావు గారి మీద వాళ్ళ పిల్లలే క్షుద్ర పూజలు చేశారు అన్నది కామెంట్ నిజమా మేడం? అది ఏదో ఆవేశంలో చెప్పారా మీరు? నేను ఒక ఎంట్రీలో విన్నాను. ఏమండి? ఎన్టీ రామారావు గారి మీద క్షుద్ర పూజలు చేశారు. పిల్లలందరూ కాదండి, భువనేశ్వర్ చేయించిందండి. చంద్రబాబు భువనేశ్వరి 100%. ఒక అధికారి ఇంట్లో కేరళ నుంచి పిలిపించి చేశారు, ఇంకా ఆయన లేవకూడదని. అది మాకు ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ఆఫీసర్ తాలూకు వాళ్ళే వచ్చి ఎన్టీఆర్ గారికి చెప్పారు. ఎంత బాధపడ్డారో ఆ రోజు నాకు తెలుసు. సరే, చనిపోయే ముందు కొన్ని గంటల ముందు ఏవో కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడారు అన్నది కూడా మీరు ప్రస్తావించే సందర్భం ఏంటి మేడం? అది ముఖ్యమైన విషయాలు చనిపోయే ముందు ఏం లేదు, పార్టీ గురించే మాట్లాడుకున్నాం. పార్టీ గురించి, నెక్స్ట్ ఇది మన సింహగర్జన సదస్సు గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఈ డబ్బులన్నీ ఆ రోజే కదా అతను స్టే ఆర్డర్ తెచ్చి ఎన్టీఆర్కి రూపాయి కూడా రానియకుండా చేశాడు. ఇక ఎట్లా చేస్తాం లక్ష్మి, డబ్బులు ఆపేశాడు. మామూలు తిట్లు ఆ రోజు చంద్రబాబు భయంకరంగా తిట్టాడు అని. అంటే ఏం పర్వాలేదు, నెహ్రూ చేస్తానన్నాడు కదా, మీరేం వరీ అవ్వద్దండి, మనసులో ఏం పెట్టుకోవద్దని ఎంత చెప్పినా ఆయన బాధ తట్టుకోలేకపోయాడు. ఇది జరిగి సాయంత్రం 5ంటికి లాయర్లు వచ్చి చెప్పారు, మీ బ్యాంకు మొత్తం డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చాడు చంద్రబాబు అనేది. ఇక అప్పటి నుంచి ఆయన ఒక 2 గంటల సేపు వీరంగం ఆడారు, విపరీతమైన ఆవేశం. అసలే ఆయనకి లాస్ట్లో కూడా బ్రెయిన్ ఇది వచ్చింది కదండి, అది బ్రెయిన్లో క్లాట్ అయిపోయే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది.
అంతకుముందు రామ్ మనోహర్ లోహియాలో మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది అమెరికాలో 83, 84లో. మరి ఇన్ని దెబ్బతిని షుగరు, బీపీ, ఇలాంటి వ్యక్తికి అటువంటి అవమానాలు తట్టుకోగలరా అండి? అంతే దాదాపు 8-9 గంటల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదంతా మరి ఎవరండి కారకుడు? హంతకుడు, ఓపెన్ హంతకుడు అతనా కాదా? మీరే చెప్పాలి సమాధానం. కిల్లర్. ఓకే, రాజకీయ పరంగా పక్కన పెడితే సినిమా పరంగా నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎంత సమకాలీన. కానీ నాగేశ్వరరావు గారికి ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అవార్డుల ఫంక్షన్ అను లేకపోతే ఈ కాశ్య విగ్రహాలను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. బట్ ఎన్టీ రామారావు గారికి అది దక్కటం లేదని చాలామంది బాధపడే పరిస్థితి. వీళ్ళు కూడా మొన్న ఏదో చేశారుగా, నాణ్యం విడుదల, ఏదో శతజయంతి సందర్భంగా నాణ్యం విడుదల చేశారు. సరిపోద్దా? అది ఆయనకి ఇచ్చిన పార్లమెంట్లో విగ్రహం పెట్టించారు. ఆ నివాళి సరిపోద్దా? ఎట్లా సరిపోతుంది? కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం కదా అని వాళ్ళ భావన. ఎంతైనా చేయొచ్చు, ఆస్తులన్నీ ఆయనే కదా ఇచ్చింది పాపం. ప్రతి సంవత్సరం ఆయన పేరుతో ఏదో ఒకటి ఇవ్వచ్చు, పేద విద్యార్థులను చదివించవచ్చు. కానీ అంత పెద్ద మనసు ఈ కుటుంబానికి ఉందా? అసలు తండ్రి మీద ఆ ప్రేమ ఉంటే తండ్రి పదవిని ఎవరైనా లాగేస్తారా? ఈ చరిత్రలో మనం ఎప్పుడో మొఘళ్ళ వంశంలో చూసాము. అదే చరిత్ర మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది ఎన్టీఆర్ ఫ్యామిలీలో. అందువల్ల ఆ కుటుంబం గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక ఇరిటేషన్ వస్తుంది, నాకైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అందుకు బాలకృష్ణ గారికి చివరిగా ఏమైనా చెప్తారా? ఏమి చెప్పొద్దండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమీ చెప్పొద్దండి. ఎందుకంటే అతను కూడా చంద్రబాబు వియ్యంకుడు కనుక అతను ఏం చెప్తే ఇక అతను అదే చేస్తాడు, అంతే. అందువల్ల అట్లాంటి మూర్ఖులకు మనం ఏమీ చెప్పలేమండి ఈ చరిత్రలో. అంటారే, తివిరి ఇసుమను తైలమ్ము తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనస్సు రంజింపలేమని. కుందేటి కొమ్ము ఉంటుందా? అయినా అది కూడా దొరికిద్దంట కష్టపడితే. అలాగే మృగతృష్ణ అంటే ఎండాకాలంలో నీళ్లు ఉన్నట్టు భ్రమ కలుగుతుంది, దాంట్లో నీళ్లు తాగొచ్చు అంట. అలాగే ఇంకోటి ఏంటి, ఇసుకని పిండి తైలం తీయొచ్చు అంట. ఇవన్నీ అసాధ్యమైనవి కదా, అవి కూడా చేయొచ్చు, కానీ మూర్ఖులు మాత్రం మార్చలేమని అంటారు. సో 2024 ఏం జరగబోతుంది? 100% మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటువంటి వింటాము. ఇక అప్పుడు ఈయనకి ఏమవుతుంది, పిచ్చి ఎక్కువైపోతుందో, లేకపోతే కేసులన్నీ చుట్టుముట్టి విచారణకు వచ్చి ఇక జైలుకు పోతాడు, సంథింగ్ ఈజ్. బట్ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రం జైలుకు పోయే పరిస్థితి రాబోతూ ఉంది. అది మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేసుకుంటారు, లేదా బీజేపీలో కలుస్తారు. మీరు సేఫ్గానే ఉన్నారా? లక్ష్మీపతి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? ఇబ్బందులు కానీ ఏమైనా బెదిరింపులు కానీ? లేదు, ఇప్పుడేం లేదు, కానీ ఆ మధ్య కొంచెం చంపుతామని బెదిరించారు. ఇట్లాగే ఏదో ఒకటి ఇచ్చినప్పుడల్లా వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి అటాక్స్. ఎవడో చేస్తాడు ఫోను, మిమ్మల్ని చంపేస్తాం అది ఇదని. సరేలే, ఈ మాటలు విని 29, 30 ఏళ్ళు అయిపోయింది అని చెప్తాను. ఎన్నో ఎదుర్కొన్నామండి కుటుంబం నుంచి. ఆ రోజే చంపుతా ఉన్నారు. సో భయపడే ప్రసక్తే లేదు అస్సలు. ఈ లక్ష్మీభారతి వెనక అడిగేసేది లేదు. ఎన్టీఆర్ భార్య అంటే ఆయన పెళ్లి చేసుకున్న స్త్రీ ఎంత స్ట్రాంగ్ అనేది నేను ఐ ప్రూవ్డ్ అండి కదా. ఏవైనా ఎన్టీఆర్ గారు కళ్ళలోకి రావడం మధ్యకాలంలో ఎప్పటికప్పుడు